జై శ్రీరామ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సీతమ్మ తల్లి పల్లకి దిగి కాలినడకన శ్రీరామచంద్రమూర్తి వద్దకు చేరి ఆయన దివ్య రూపాన్ని చూసి చంద్రుని చూసిన కలువలే తన ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. కానీ శ్రీరాముని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది. శ్రీరాముడు సీతమ్మ వారిని ఉద్దేశించి, నిన్ను రక్షిస్తానైన నా శబదాన్ని నెరవేర్చుకున్నాను, నా గౌరవానికి అవమానపరిచిన రావణాసురుని వధించాను, నా గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి ఇక్ష్వాకు వంశ కీర్తిని నిలపడానికి మాత్రమే చేశానని నీవు భావించాలి. నీవు నా ఎదుట ఉండడం నాకు ఎంత మాత్రమూ సంతోషాన్ని ఇవ్వజాలదు. నీవు ఇకపై నీకు నచ్చిన చోట స్వేచ్ఛగా ఉండడానికి సంపూర్ణమైన అనుమతిస్తున్నాను. ఏ పురుషుడు కూడా పరపురుషుడితో ఆలింగనం చేసుకున్న తన భార్యను, పరా ఇంట దీర్ఘకాలం ఉన్న భార్యను సంస్కారవంతుడైన ఏ పురుషుడు స్వీకరించడు. నీ పట్ల కామమోహితుడై ఉన్న రావణుడు ప్రలోభపెట్టి కానీ బలవంతం చేసి కానీ నిన్ను తన సొంతం చేసుకుంటాడనేది నా అభిప్రాయం. నా గౌరవాన్ని నిలుపుకునే నిమిత్తం మాత్రమే రావణాసురుని వధించాను, ఆ విషయం నీ గుర్తించాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న సీతమ్మ వారికి శరీరం అంతా రోమాంచితమై తన పాదాల కింద భూమి కదిలిపోయినట్లుగా అయిపోయింది. కలలో కూడా ఊహించని మాటలను శ్రీరామచంద్రమూర్తి నోట వినేసరికి ఆ తల్లి వేదనతో కృంగిపోయింది. బహిరంగంగా అందరి ముందు తనను ఆ విధంగా అవమానపరిచేసరికి ఆ తల్లి పట్టరాని దుఃఖానికి లోనైంది. శ్రీరామచంద్రమూర్తితో, నీవు ఏ విధంగా నా గురించి ఇలా మాట్లాడగలుగుతున్నావు? నా పాతివ్రత్యాన్ని కోల్పోలేదు. నిత్యము ఈ ధ్యాసలోనే నీ కొరకే మనసా వాచా కర్మణ ప్రాణాలను నిలుపుకున్నాను. నేను జనక మహారాజు పుత్రికగా జానకిగా పిలువబడినప్పటికి కూడా భూదేవి నుంచి ఆవిర్భవించిన దాన్ని. నా జన్మ అలౌకికమైనది. అటువంటి నన్ను సాధారణ స్త్రీలా నీవు ఇంత కఠినంగా, ఇంత నిర్దయగా ఎలా అనగలుగుతున్నావు చెప్పి తన బాధను వ్యక్తం చేసి వెంటనే శ్రీ లక్ష్మణస్వామిని ఉద్దేశించు, లక్ష్మణ, నీవు వెంటనే నాకు ఒక అగ్నిజ్వాలను రగుల్చు. బహిరంగంగా భర్త విడిచిపెట్టిన స్త్రీకి ఇంతకు మించిన మార్గం లేదు కనుక నీవు వెంటనే అగ్నిని రగుల్చు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తుంది. లక్ష్మణస్వామి ఆ మాట విని శ్రీరాముని వంక చూస్తారు ఆయన అభిప్రాయం కోసం. శ్రీరామచంద్రమూర్తి యొక్క చూపు కూడా సీతమ్మ వారి మాటలను బలపరుస్తున్నట్టుగా భావించిన లక్ష్మణుడు అగ్నిజ్వాల రగిలించడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న వానర ప్రముఖులు ఎవరు కూడా అత్యంత కఠినంగా తీక్ష్ణంగా ఉన్న శ్రీరామచంద్రమూర్తిని శాంతింపజేయడానికే కాకుండా కనీసం ఆయన్ని కన్నెత్తి చూడడానికి కూడా ఆశించలేదు. లక్ష్మణస్వామి అగ్నిని రగిల్చి అగ్ని జ్వాజ్వాలమానంగా వెలుగుతుంది. సీతమ్మవారు 2 చేతులు జోడించి శ్రీరామచంద్రమూర్తికి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కరించి అగ్నిదేవుని వద్దకు వచ్చి అగ్నిదేవునికి నమస్కరిస్తుంది. ఓ అగ్నిదేవా, నేను సత్యశీలవతిని. నా హృదయం ఏనాడు శ్రీరామచంద్రమూర్తిని విడువక నిలిచినదే సత్యమైతే నీవు నాకు రక్షణ ప్రసాదించు, నన్ను పునీతిగా ఈ సాక్ష్యాన్ని ఇవ్వు అని చెప్పేసి అగ్నిదేవునికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంఘటనను చూస్తున్న వానరులు, రాక్షసులు, రాక్షసీయుల యొక్క ఆవేదనాభరితమైన ఆహాకారాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. రామచంద్రమూర్తి చేసిన ఈ కార్యాన్ని గమనించిన దేవతలు బ్రహ్మదేవునితో సహా శ్రీరామచంద్రమూర్తి వద్దకు వస్తారు. శ్రీరామచంద్రమూర్తితో బ్రహ్మదేవుడు ఏ విధంగా సంభాషిస్తాడు, సీతమ్మ వారిని ఏ విధంగా ఆయన తిరిగి చేపట్టి అయోధ్య నగరానికి వెళ్తాడనేది
తరువాత వీడియోలలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామచంద్ర ప్రభుకి జై, సీతామాతకు జై, శ్రీ హనుమానికి జై. స్వస్తి.